హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. చాలా మంది ఫార్మర్స్ ఫోన్ చేస్తున్నారు. కర్ణాటక నుంచి అయినా కానీ, తమిళనాడు నుంచో కానీ, ఆంధ్ర, తెలంగాణ, మళ్ళీ గుజరాత్, రాజస్థాన్ నుంచి చాలా మంది దానిమ్మ రైతులు ఫోన్ చేస్తున్నారు. సార్, వాట్సాప్ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు చాలా మంది ఫార్మర్స్. ఎందుకంటే లాస్ట్ 8 months బ్యాక్ ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఫార్మర్స్ దాంట్లో జాయిన్ అయ్యారు. లైక్ 2 ఎకరాలు, ఎకరన్నర, 3 ఎకరాలు చిన్న ఫార్మర్స్ కోసం స్టార్ట్ చేసాము. చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఏమంటే, చాలా ఏరియాలు కవర్ చేయలేకపోతున్నాం. ఇంకోటి ఏమంటే, ఈ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్టర్నేరియా కానీ, ఆంథ్రాక్నోస్ కానీ, సర్గస్పోరా కానీ, కొల్నోట్రికమ్ కానీ, బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ, ఈ డిసీజెస్ని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి. మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఎంఎన్సీ కంపెనీ ఉన్నాయి, అలాగే బేయర్, సింజెంటా, కిమినో, క్రిస్టల్, ఎరిస్టాటా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. కానీ ఏ రోగానికి ఏ మందు కొట్టాలని చాలా మంది ఫార్మర్స్కి తెలియకపోవడం వల్ల ఆ రోగాల్ని కంట్రోల్ చేయలేక చాలా వరకు ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టుమారో ఆన్వర్డ్స్ నుంచి ఈ వాట్సాప్ గ్రూప్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో కొత్త బ్యాచ్. సో ఇంట్రెస్టెడ్ ఉండే ఫార్మర్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లస్ స్క్రీన్ మీద ఒక నంబర్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి ఈసారి మాత్రం చాలా వరకు తగ్గించి మినిమం పే మాత్రమే పెడుతున్నాము. హెవీగా అమౌంట్ పెట్టడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ వెనుక దాదాపుగా 4 వర్క్ చేస్తారనమాట. సో ఇన్ టైంలో వితిన్ మీరు మెసేజ్ చేసిన 24 గంటల లోపల మీకు ఆన్సర్ ఇచ్చే విధంగా మేము ఒక టీమ్ని తయారు చేసి దాన్ని ఎలా చేయాలా, ఎలా మేనేజ్మెంట్ చేయాలా, ఏ ఏ టైంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తగ్గట్టుగా ముందస్తు మెడిసిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని, క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అన్ని ప్రిపేర్ చేసి ఏ ఫార్మర్స్ కూడా ఏ విధంగా కూడా దానిమ్మ పంట పరంగా నష్టపోకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది మొత్తము మేము మా టీం అంతా కలిసి యాక్చువల్లీ ఈ వాట్సాప్ గ్రూప్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మేజర్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పంటకు వెళ్తున్నారు చాలా మంది ఫార్మర్స్. ఇప్పుడు ఇత్తిలు కొట్టినారు. యాక్చువల్లీ డిసెంబర్లో వెళ్ళారు, నవంబర్లో వెళ్ళారు, జనవరిలో వెళ్ళారు, ఫిబ్రవరిలో వెళ్ళారు. చాలా మంది 80% ఆఫ్ ఫార్మర్స్ ఇత్తిలు కొట్టినారు. అసలు చాలా తోటలో మనకి ఆ ఫ్లవరింగ్ రాలే, వచ్చిన ఫ్లవర్ డ్రాపింగ్ అవుతా ఉంది, మేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తూ ఉంది, చిగురు ఎక్కువ కంట్రోల్ అవ్వడంలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. దీనికోసం చూసుకొని లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఇప్పుడు ఎట్లా ఉందో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఫంగల్ ఉంటే బ్యాక్టీరియా కొడతారు, బ్యాక్టీరియా ఉంటే ఫంగల్ కొడతారు. సో రోగం ఎప్పుడు కంట్రోల్లో వస్తుంది? ఫ్లవరింగ్ టైంలో యూజ్ చేయాల్సిన వాటర్ సాల్యుబుల్స్, సో గ్రోత్ మెడిసిన్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఎంటైర్లీ రివర్స్. సో ఒక మెడిసిన్స్కి ఇంకో మెడిసిన్స్కి పొంతన లేకుండా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే, పూత రావాల్సినప్పుడు గ్రోత్ వస్తుంది, గ్రోత్ రావాల్సిన వాళ్ళు చిగురు వస్తుంది, చిగురు రావాల్సిన చోట మగపూత వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఫార్మర్స్ ఉంటారు కాబట్టి. అది కాకుండా సీజనల్గా మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులు ఉన్నాయి కదా, సో ఆటోమేటిక్గా అకాల వర్షాలు పడతాయి. అకాల వర్షాలు పడినప్పుడు మీకు ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ మేజర్గా జంతువుల సక్సినోపోడిస్ బ్యాక్టీరియా నుంచి వచ్చి మనకి ఈ కాయ మీద పగుళ్ళు, గ్రీన్ ఫుడ్ స్టేజ్లో వచ్చే బ్యాక్టీరియల్ బ్లైట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కాంబినేషన్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి, బయాలజికల్లో ఏమేమి యూజ్ చేయాలి, ఏ టైంలో మనం స్ప్రే చేసుకోవాలి, బయాలజికల్ ప్రోడక్ట్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ప్లస్ మనము కెమికల్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఈ డిస్కషన్ అంతా మనము వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ సంవత్సరము చాలామంది ఇప్పటివరకు మన ఏపీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ 80%, దాదాపుగా 70 to 80% ఎక్కడ ఫ్లవరింగ్ సెట్ కాకపోవడానికి కారణాలు ఏంటి, సెట్ అవ్వడానికి మనకి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే క్లైమేట్ కండిషన్స్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయి. మార్చిలో కూడా కొన్ని ఏరియాల్లో మంచు కురుస్తూ ఉంది. డే టైం టెంపరేచర్ ఏమో 36 degrees పోతా ఉంది, 38 degrees పోతా ఉంది. నైట్ టైం టెంపరేచర్ 18 degrees, 16 degrees వస్తుంది. సో క్లైమేట్ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఆ టైంలో రూట్ టెంపరేచర్ని పెంచి ప్లాంట్ ఫుడ్ ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి, సో దాని తగ్గట్టుగా మనం ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాలి. సో ఈ డిస్కషన్స్ అన్నీ మనం వాట్సాప్ గ్రూప్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఫార్మర్ కూడా మంచి ఈల్డ్ తీయాలని మేమైతే కోరుకుంటున్నాము. వీలైన త్వరగా ఈ గ్రూప్లో జాయిన్ అనుకునే వాళ్ళు ఫార్మర్స్ ఫోన్ చేసి ఈ నెంబర్కి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే లిమిటెడ్ ఫార్మర్స్ని తీసుకుంటున్నాము. హెవీగా 1000, 2000, 3000 అంతంతమంది మేము గ్రూప్లో కష్టమవుతుంది కాబట్టి లిమిటెడ్ ఫార్మర్స్తో మనం ఇయర్ ఇప్పుడు నుంచి 6 months
6 నెలల వరకు ఈ గ్రూప్ ఉంటుంది. దీంట్లో జాయిన్ అవ్వాల్సిన వరకు వెంటనే వాట్సాప్ అన్నా లేకుంటే కాల్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పవర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.